నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. సార్ మనం ప్రతి ఇంట్లో కూడా ఎక్కువగా ఉమ్, ఆడవారు ఉదయాన్నే లేచి దీపం పెట్టడం చూస్తూ ఉంటాం. అవునమ్మా. కానీ కొన్ని సమయాల్లో లేకపోతే కొన్ని ఇళ్లలో మగవారు కూడా దీపం పెడుతూ ఉంటారు. అవును. అలా పెట్టడం సబబేనా? అలానే పెడితే ఆడవారు పెడితే ఫలితాలు ఎలా ఉంటాయి, మగవారు పెడితే ఫలితాలు ఎలా ఉంటాయి గురుగారు? శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే స్త్రీల కంటే పురుషులే ఎక్కువ పూజ చేయమని చెప్పింది శాస్త్రం. ఓకే. ఒక గృహస్థు అతను నిత్య పూజ చేసుకోవాలి, స్త్రీని చేసుకోవద్దని చెప్పలేదు, కానీ పురుషుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఎందుకు చేయమని చెప్పింది అంటే, స్త్రీ చేసింది అనుకోండి అమ్మ, ఏదైనా ఒక పుణ్యకార్యం, ఒక గోవుకి ఒక అరటిపండు పెట్టింది, లేకపోతే ఇంట్లో నిత్య దేవత ఆరాధన చేసింది, ఆ ఆలయానికి వెళ్ళి ఒక అర్చన చేసుకుంది అనుకోండి, ఆవిడ వరకే వస్తుంది ఆ ఫలితం. కానీ పురుషుడు పుణ్యఫలం అనేది పురుషుడు చేస్తే వెంటనే 50% భార్యకి వెళ్తుంది. అందుకని పురుషుడిని చేయమని చెప్పింది. మరి స్త్రీ పాత్ర ఏమిటి అక్కడ అంటే, ఈ పూజ చేసుకోవడానికి ఏదైతే అలంకరణ ఇవన్నీ చేసుకోవాలో ఆవిడ సహాయం చేయాలి, అన్ని చక్కగా అమర్చిస్తే ఈయన ఖచ్చితంగా ఈయన చేయమని చెప్పింది. ఎందుకంటే ఈయన పూజ చేయడం వల్ల పిల్లలకి కూడా అది వర్తిస్తుంది కొంతవరకు, అండ్ భార్యకి వెళ్తుంది. ఇప్పుడు ఎవరు చేయాలి పూజ? మరి పురుషుడే చేయాలి, స్త్రీ కంటే కూడా. అంటే ఆడవారు ఇల్లు చూసుకునేటువంటి బాధ్యతలు, వంట కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు వంట అక్కడ పొద్దున్నే క్యారేజీ కట్టాలి పిల్లలకి, లేదా భర్తకు వండి పెట్టాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళకి వండుకోవడానికి ఆవిడ తినడానికి వండుకోవాలి, భర్తకనే కాదు కదా, ఇవన్నీ చేయాలి కదా. మరి అలాంటప్పుడు అక్కడ అంత హడావిడి పెట్టుకొని ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ పూజ చేయగలదు ఆవిడ, అంతే కదమ్మా. సో ఆ పని ఆవిడ ఇక్కడ అలంకరణ చేసి పెట్టేసి ఆవిడకి అంతా చేసి పెడితే అందులో 50% ఆవిడకి వెళ్తుంది. పూజనే కాదు, ఒక పుణ్యకార్యం చేశారు అంటే ఎవరికి దానం ఇచ్చారనుకోండి, 50% అందులో మంచి ఫలితం భార్యకి వెళ్తుంది. ఒక గోవుకి తినిపించారు, 50% మంచి ఫలితం వెళ్తుంది. అలా అని ఒక పాపకర్మ చేశారు 50% వెళ్తుంది అంటే వెళ్ళదు. మళ్ళీ ఎవరినో ఏదో మోసం చేశాడు, ఈ పాపం పూర్తిగా ఈయనకే, ఆవిడికి వెళ్ళదు అసలు. ఓకే, వెళ్ళదు. ఎందుకంటే దీనికి ఒక కథ కూడా ఉంటుంది. దీనికి ఒక దారిదోపిడిదారుడు దారిని వెళ్ళే వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని ఉంటాడు. ఒక ముని అడుగుతాడు, మరి నువ్వు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు అంటే, నా భార్య నా పిల్లల్ని పోషించుకోవడానికి అంటాడు. మరి మీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు దీనివల్ల పాపం వస్తుంది కదా, మీ భార్య పిల్లల్ని కూడా తీసుకుంటారేమో అడుగు అంటాడు. సరే ఇంటికి వెళ్తాడు. అయ్యా నేను మరి ఇంత కష్టపడి తెస్తున్నాను కదా, ఈ పాపం వస్తుందంటే ఇట్లా కష్టపడి తేవడం, ఈ దోచుకొని తేవడం వల్ల మరి మీరు ఈ పాపంలో మీరు కూడా పంచుకుంటారంటే, మేము ఎందుకు పంచుకుంటా ఉంటారు వాళ్ళు. నీ బాధ్యత అది. నువ్వు దొంగతనం చేస్తావా, కష్టపడతావా, ఏం చేస్తావో నీ బాధ్యత, మేమెందుకు తీసుకుంటామంటారు. అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాడనమాట, వాళ్ళ నడం కాదు, వాళ్ళకి నువ్వు చేసిన పాపంలో వెళ్ళదు, భార్యకి అసలు వెళ్ళదు, నువ్వు చేసిన పుణ్యంలో వెళ్తుంది. కాబట్టి నువ్వు పుణ్యకర్మలు చేయాలి, పాపకర్మలు చేస్తే నువ్వు ఒక్కడిగా అనుభవిస్తావు, వాళ్ళందరూ చక్కగా ఉంటారు. అయితే కొన్ని ఉంటాయి, దేవతా సంబంధించిన శాపాలకు సంబంధించిన కొన్ని ఉంటాయి, అప్పుడు మాత్రం వంశాలకు కొడుతుంది అది. అంటే ఏం చేసినా నాకే నా పిల్లలు కొట్టదు అనుకోవడానికి లేదు. కొన్ని దేవతా సర్పాలను చంపడం కానీ, లేకపోతే కొన్ని వంశ నాశనానికి ఆయన కారకుడు అవుతాడు. ఒక్కోసారి ఒక వంశ నాశనం అయిపోవడానికి కొన్ని కారకులు అయినప్పుడు ఇతని వంశం అంటే కర్మ ఒక యాజ్ ఇట్ ఈస్గా రావాలి కదా. ఇప్పుడు మనం చూడండి, ఎవరినో బాగా తిట్టేసాం, వాళ్ళని అవమానించాం అనుకుంటాం, కానీ కర్మ తిరిగి వస్తుంది, మళ్ళీ వీళ్ళు అవమానించేటువంటి సమయం నడుస్తుంటుంది. అప్పుడు అర్థమవుతారు, నేను ఆ రోజు ఎందుకు అవమానించాను, అప్పుడు వీళ్ళకి పెయిన్ తెలియాలిగా. అదే రూపంలో వస్తుంది. మనం ఏ రూపంలో అయితే ఒక కర్మం చేస్తామో ఆ రూపంలోనే మళ్ళీ కర్మ తిరిగి వస్తుంది. అవమానించాము, అవమానం, మెచ్చుకున్నాము, మెచ్చుకున్న రూపంలో, ఒకరిని కొట్టాము, దెబ్బతినే రూపంలో, యాజ్ ఇట్ ఈజ్గా అది ఒక 100 రెట్లు అయ్యి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, అట్లా వస్తుంది ఫలితం. కాబట్టి శాస్త్రంలో చెప్పినటువంటిది పూజలు, వ్రతాలు, అంటే వ్రతాలు లాంటివి స్త్రీలు చేసుకుంటారు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా పురుషుడికే చెప్పడం జరిగింది. పురుషుడే ఎక్కువ చేయాలి. అందులో ప్రధానంగా మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చేసాం, కొబ్బరికాయ కొట్టకూడదని చేసాం. స్త్రీ అసలు కొట్టకూడదు కొబ్బరికాయ కానీ,
గుమ్మడికాయ కానీ గుమ్మడికాయ అసలు కొట్టకూడదు. అందులో ప్రధానంగా గర్భం దాల్చినటువంటి స్త్రీ అసలు కొట్టకూడదు అని చెప్పింది శాస్త్రం. అంటే ఇప్పుడు ఎవరూ లేరు, ఈవిడే కొట్టుకోవాలి, ఎవరు లేరు అనుకుంటే అప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ ప్రతి అప్పటికి ఒక్కరూ తెలియక టెంపుల్కి వెళ్తే దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుందమ్మా కొబ్బరికాయలో. ఓకే. స్త్రీ యొక్క శరీరాన్ని భగవంతుడు చాలా సుకుమారంగా తయారు చేశాడు, ఎందుకంటే అలాగే ఉండాలి. అలా లేకపోతే సంతానం పొందడానికి కానీ ఇతర ఇతర విషయాలకు కానీ పనికిరాదు. అప్పుడు ఎమోషన్స్తో కూడుకున్నటువంటి ఫుల్ ఎమోషన్స్ స్త్రీ అంటే, ఆ ఫుల్లీ ఎమోషన్స్ ఉన్నటువంటి శరీర తత్వం కూడా అలా ఉండాలి, అలాగే నిర్మించాలి. అలా లేకపోతే ఆ సెన్సిటివ్నెస్ అనేది లేకపోతే పిల్లల్ని కనడం కానీ పిల్లల్ని పోషించడం కానీ జరగదు. ఫుల్గా నిద్రపోతుంటే అక్కడ పక్కన ఉండేటువంటి పిల్లవాడు కదులుతూ వెంటనే లేస్తుందో తల్లి కదా. ఎమోషన్ ఫీలింగ్ ఉంటేనే మనది అనేటువంటి దీంట్లో ఉంటుంది. అందుకని అట్లా క్రియేట్ చేశాడు భగవంతుడు. అప్పుడు అలా ఉన్నటువంటి స్త్రీ ఈ ప్రాణం ఉంటుంది కొబ్బరికాయకి కానీ గుమ్మడికాయకి కానీ నిమ్మకాయకి కానీ ప్రాణశక్తి ఉంటుంది. వాటిని కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి ఇట్లా ఇదైనప్పుడు స్త్రీకి అది ఎఫెక్ట్ ఇస్తుంది కొంతవరకు. అందుకని పురుషుణ్ణి కొబ్బరికాయ కొట్టాలని చెప్తారు, గుమ్మడికాయ పురుషుణ్ణే కొట్టాలని చెప్తారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.